జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గృహమునకు బయట వైపు గోడలకి 4 సింహద్వారాలు ఉండాలా? బయట గోడలకి అంటే అవుటర్ వాల్కి. ఇన్నర్ వాల్ అంటే ప్రతి రూమ్కి మధ్య ఉండే పార్టీషన్. అవుటర్ వాల్ అంటే గృహం మొత్తానికి బెల్ట్ పైన వచ్చేటువంటి బయట గోడ. 4 వైపులా ద్వారం గనక ఉన్నట్లయితే అటువంటి గృహానికి వాస్తు శాస్త్రంలో మంచి పేరు అనేది ఉంది. ఏమిటది? ఒకటి శ్రీముఖం అంటారు, రెండోది విజయ విలాసం అంటారు, అన్నిటికంటే ముఖ్యమైన పేరు సర్వతో భద్రము. సర్వతో భద్రము అంటేనే మనకు ఆ పేరులోనే ఉంది, సర్వతో భద్రము. అన్ని విధాలుగా కూడాను సుభిక్షంగా ఉంటుంది. విజయ విలాసము అంటే ఎప్పుడూ ఆ గృహంలో విజయం వరిస్తూ ఉంటుంది. విలాసం అంటే ఆనందంగా ఉంటారు. శ్రీముఖము ఎప్పుడు కూడాను ఆ గృహంలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. 4 ద్వారాలు ఉంటాయి. అంటే ఎక్కడ ఉండాలి ఈ ద్వారాలు? చాలామంది చెప్తూ ఉంటారు, ఏమంటే మాకు ఈశాన్యం ద్వారం ఉంది, వెంటనే వాయువ్యం ద్వారం పెట్టాము. ఉండొచ్చా? అది ఉండకూడదు. అంటే ఈ ప్రతి గృహంలో కూడాను 4 వైపుల ద్వారం ఉన్నట్లయితే అటువంటి గృహాల్ని ఇంతకుముందు చెప్పిన విధంగా శ్రీముఖము, విజయ విలాసము, సర్వతోభద్రంగా పిలువబడతాయి. ఆ ద్వారాలన్నీ కూడాను గురు శుక్ర స్థానాలను టచ్ చేస్తూ ఉండాలి. అంటే ద్వారాలు కంపల్సరీ గురుస్థానం కానీ శుక్రస్థానాన్ని కానీ మధ్యలో టచ్ చేయాలంటారు. ఆ విధంగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది లేని పక్షంలో మనం పూర్వకాలం పెంకుటిళ్ళు చూస్తూ ఉంటాం. ఆ పెంకుటిళ్ళకి మధ్యలో గర్భం ఉంటుంది. గర్భం నుంచి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. 2 ద్వారాలు ఎప్పుడు కూడాను బయటకు చూపిస్తూ ఉంటుంది చూరు కిందకి, మిగతా 2 ద్వారాలు ఎప్పుడు కూడాను గదుల్లోకి తీసుకెళ్తుంది. కనుక ప్రతి గృహంలో 4 వైపుల సింహద్వారం అనేది వాస్తు ప్రకారంగా బలంగా ఉండేదే. కానీ అసలు సింహద్వారాలు అనేవి ఎన్ని అడుగుల్లో ఉన్నాయి గృహంలో అంటే మన గృహం యొక్క పొడవుకి వెడల్పుకి సమంగా ఉందా లేదా, లేదంటే అది మనకు ఈశాన్యంలో ద్వారం పడిందా లేదా. ఈశాన్యం పడితే కనుక ద్వారం మంచిది కాదు. అంటే సర్వతోభద్రం గృహాలకి ఈశాన్యం ద్వారం మంచిది కాదు అంటాడు. ఈశాన్యం ద్వారం పడిందా లేదా, ఇవన్నీ కూడా 1కి 2 సార్లు మొత్తం మనం అంచనా వేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా అన్ని అంచనా వేస్తామో ఆ 4 ద్వారాల యొక్క బలం అనేది మనకు రావాలి అంటే గురు శుక్ర స్థానాల్లో ద్వారా నిర్ణయం చేయాలి. దాని దగ్గర ఇంటి పొడవు కూడా ఉండాలంటారు. ఇప్పుడు నేను వేసుకున్న చక్క నాకు సరిపోవాలంటే నాకు తగ్గట్టుగా దాని కొలత అనేది ఏర్పాటు చేస్తాం. అంటే ఇక్కడ కొలత అనేది ముఖ్యం. ఈ కొలత లేదంటే షర్టు చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, సరిపోకపోవచ్చు, వేసుకోలేము. అదేవిధంగా ఆ గృహాలలో ద్వార నిర్ణయం కూడాను 4 ద్వారాల నిర్ణయం కూడా ఇంటి కొలత మీద ఆధారపడి ఉంటుందంటారు. కొలత ప్రకారంగా ద్వారం సైజు, ఎత్తు, పొడవు, వెడల్పులు ఉండాలి. ఆ తర్వాత మిగతా ద్వారాలన్నింటినీ కూడా మనం నిర్ణయం చేసుకుంటాము. కనుక 4 ద్వారాలు ఉండడం మంచిదే, కానీ కొలతల ప్రకారంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అటువంటి జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.